హాయ్ టు ఆల్. ఈసారి యాసింగ్ పంట అయితే మేము డ్రమ్ సీడర్ యూజ్ చేసి వడ్లు అలకడం అనేది జరిగింది. ఈ డ్రమ్ సీడర్ను ఇదే ఫస్ట్ టైం అనేది యూజ్ చేయడం అనేది. ఇదివరకు అయితే మేము నారు పెరిగిన తర్వాత నాటేపించే వాళ్ళం. ఈసారి నాటుకూళ్ళు అనేటివి 6,500 నుంచి 7,000 వరకు అయితే అయ్యింది. మళ్ళీ అందులో ఒకటి అంత పొలం అంతా చేసుకున్న తర్వాత వాళ్ళు గుత్త నాట్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈరోజు వస్తాం రేపు వస్తామని అట్లా నాటు అనేది వెనక్కి అవుతుంది. అందుకోసమని ఈసారి డ్రమ్ సీడర్ ట్రై చేద్దామని చాలామంది డ్రమ్ సీడర్ యూజ్ చేసి బాగానే దిగుబడి అనేది కూడా బాగానే వస్తుంది. నార అనేది తీసి పెట్టకుండా డైరెక్ట్ అందులోనే మొలుస్తుంది కాబట్టి కొంచెం దిగుబడి కూడా బాగానే వస్తున్నారు. అందుకోసమనే యూజ్ చేసినాం. అయితే దీనికి మేము చేసింది ఎట్లా అంటే ఈరోజు వడ్లు నానబెట్టుకొని తెల్లారి మార్నింగ్ వరకే గుంజడం అయితే జరిగింది. కానీ అందుకోసమని కొంచెం లేట్గా వచ్చింది ఆ మొలక అనేది. మీరైతే ఒకరోజు ముందు సాయంత్రం నానబెట్టుకొని తెల్లారి సాయంత్రం కొంచెం లైట్గా మొలక వచ్చింది పగిలిన తర్వాత వడ్లు అప్పుడు గుంజుకుంటే తొందరగా వస్తుంది, తొందరగా పచ్చబడుతుంది పొలం అనేది, తొందరగా సాళ్ళు కూడా కనబడతాయి. మేమైతే లేట్గా కనబడ్డాయి అంటే ఈరోజు మార్నింగ్ నానబెట్టుకొని తెల్లారి మార్నింగ్ వరకే గుంజడం జరిగింది. సాళ్ళు అయితే కనపడుతున్నాయి. ఇది మేము ఫస్ట్ టైం కాబట్టి దానికి అట్లా ఎలా చేయాలనేది కొంచెం కన్ఫ్యూజ్ ఉంది. ఎవరన్నా ముందు నుంచి చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ల రూపంలో కొంచెం సలహాలు కూడా ఇస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.